వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రమును మంట కలిపి 10 ప్రాణములు దక్కించుకున్న నారి మని సావిత్రి జాతి మా నవజాతి తన భక్తితో సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణవరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడు జాతి మా నవజాతి నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అంటూ మమ్ము అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం! నేటి నుంచి దేవుడు అధికుడు నరుడదముడు అన్న కించ భావాన్ని కూకిడి వేళ్లతో సైతం పెగిలించవేసదా? మొక్కులు పొందే మొగ్గోడి దేవతలు దిక్కులు నీలేష్ట దిగ్బాలకులు మనగడనిచ్చే పంచభూతములు సైతం జయహో నరుడా నర్శించే విధముగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించదయా? స్వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరిహార సమూహం మధ్యమున భూతల పరిరక్షణ ధర్మనిలయమైన ఈ రౌరవమున సర్వదా శతదా సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రజ్వాలనగా వించదా? ఎనీ డౌట్స్?